ఇంకా పడకేసిన పల్లె పాలన సమయపాలన పాటించని కార్యదర్శి గ్రామంలో సగానికి పైగా వెలగని విద్యుత్ దీపాలు రోడ్ల మీద నుండి వెళ్ళాలంటే డ్రైనేజ్ మురుగునీరు ఇక కార్యదర్శి విధులకు సక్రమంగా రావడం లేదు ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామస్తులు అస్తవ్యస్తం. ఇక్కడ ఇది మఠంపల్లిలోని తుమ్మల తండా గ్రామ పంచాయతీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. చూడండి ఈ రోడ్డు చూడండి ఒకసారి, ఈ రోడ్డు మీద నీళ్ళు ఇదంతా డ్రైనేజ్ వాటర్ అంటే ఇదంతా కూడా సమయానికి కార్యదర్శి రాడు. ప్రత్యేక అధికారి పాలనలో కనీసం గ్రామంలో పనులు ఎలా జరుగుతున్నాయి, పారిశుధ్యం ఎలా జరుగుతుందని పట్టించుకునేవారే కరువయ్యారు. కార్యదర్శి ఎప్పుడు వస్తారో ఆమెకే తెలియదు. కార్యదర్శి విధులకు సరిగా రాకపోవడంతో సిబ్బంది కూడా వచ్చామా వెళ్ళామా అన్నట్టే ఉంటుంది వాళ్ళ వ్యవహారం. కానీ పనులు మాత్రం చేయటం లేదు. గ్రామంలో దాదాపుగా నెల నుంచి సగానికి పైగా విధులేటు వెలగట్లేదు. ఈ విషయం గురించి కార్యదర్శిని సంప్రదించగా ఇవాళ చేస్తా రేపు చేస్తా అని తప్పించుకుంటున్నారు తప్ప పనులు మాత్రం చేయట్లేదట. గ్రామంలో నీటి తొట్టి ఉన్నా దానిని నీళ్ళతో నింపేవాళ్ళు కరువయ్యారు. ఒకవేళ నింపినా నీరు వృధాగా పోతున్నా పట్టించుకునేవారు లేరు. సిబ్బంది పట్టించుకోరు, కార్యదర్శి పట్టించుకోరు. ఈ విషయం గురించి పై అధికారులకు ఎందుకు స్పందించాలని నిలదీస్తున్న గ్రామ ప్రజలు. అన్నీ తెలిసినా పట్టించుకొని గ్రామ పంచాయతీ కార్యదర్శి కవిత గ్రామ పంచాయతీలోని సమస్యలను గ్రామంలోని ప్రజలకు చెప్తే కానీ తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు కార్యదర్శి. ఏ గ్రామ పంచాయతీలోని సమస్యలు ఒక్క తుమ్మల తాండా గ్రామంలోనే ఎందుకు, వీళ్ళ వల్ల తండా ప్రజలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అధికారులకు తెలియాలి. వీళ్ళ పనితనం వల్ల గ్రామంలో పారిశుధ్య పనులు చేయాలన్నా ఎవరికి చెప్పాలో ఎవరితో చేయించాలో తెలియని పరిస్థితి గ్రామ ప్రజలు. గ్రామంలో దాదాపుగా నెల రోజుల నుంచి వీధి లైట్లు రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం స్పందించిన కార్యదర్శి కవిత తుమ్మల తండా గ్రామ పంచాయతీ కార్యదర్శిని మార్చకపోతే గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు అందరం వెళ్ళి కలెక్టరే ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇకపైన అధికారులు వెంటనే స్పందించి విధుల్లో నిర్లక్ష్యం వహించిన కార్యదర్శి కవితని వేరే గ్రామ పంచాయతీకి పంపించి మాకు కొత్త కార్యదర్శిని పంపించగలని మరియు పని చేయని వాళ్ళని వెంటనే పని నుంచి తొలగించి వేరే వాళ్ళని తీసుకోవాలని తుమ్మలతాండ గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై ఏమంటాడంటే గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉన్నమాట వాస్తవమే. గతంలో ఈ విషయం గురించి చిన్నపాటి కలవట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్కి ప్రపోజల్ పంపించాం. అవి ఇంకా మంజూరు కాలేదు. అప్పటి వరకు తాత్కాలికంగా రోడ్డు మీద నీరు రాకుండా కార్యదర్శికి చెప్పి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారంట. ఈయన చూడండి ఎంపీడీ ఏమంటే అసలు సమస్య ఆయన దృష్టికి రాలేదంట. తుమ్మలతండా కార్యదర్శిని అడిగి సమస్య తెలుసుకొని పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తామని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ జగదీష్ కుమార్ చెప్పారు. ఇట్లుందండి పరిస్థితులది. లోకల్ బాడీ ఎన్నికలు రావు. ఈ స్పెషల్ ఆఫీసర్ విధంగా ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం. స్పెషల్ ఆఫీసరే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట.